సో కెన్వాగన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కనుక చూసుకుంటే వరల్డ్లోనే టాప్ 10 మెడికల్ యూనివర్సిటీ అయిన ఎమోరీతో టైఅప్ ఉంది. ఇండియన్ కరికులంతో పాటు ఎమోరీలో ఉన్న కరికులంని వీళ్ళు యాడ్ చేసుకోవడం జరిగింది. సో యాడ్ చేసుకొని యూఎస్ యొక్క పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ యూఎస్ఎంఎల్ఈ యొక్క ప్రిపరేషన్ ఫస్ట్ ఇయర్ నుంచే ఇస్తున్నారు. మన స్టూడెంట్స్కి 2 ఆప్షన్స్ అండి. ఒకటి జార్జియాలో కనుక చూసుకుంటే ఎంబీబీఎస్ 6 years ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ ఉంటుంది. సో వన్స్ ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ డిగ్రీని డైరెక్ట్ జార్జియా యొక్క మెడికల్ కౌన్సిల్ ఎన్సీఈక్యూలో రిజిస్టర్ చేసుకొని డైరెక్ట్ అక్కడ యాజ్ అ డాక్టర్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మన స్టూడెంట్స్ అందరూ ఇండియా వస్తారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇండియా వచ్చి ఇక్కడ ఎఫ్ఎంజీ రాసుకోవచ్చు, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్. సో అది రాసుకున్న తర్వాత ఇక్కడ యాజ్ అ డాక్టర్గా వర్క్ చేసుకోవచ్చు, ఇక్కడ పీజీ చేయవచ్చు. సో యూఎస్ఎంఎల్ఈలో మనకి స్టెప్ 1 ఫస్ట్ 3 years కవర్ చేస్తారు. రైట్. స్టెప్ 2కి వచ్చేసరికి ఏంటి అంటే నెక్స్ట్ 2 years కవర్ చేస్తారు. సో 5th year కంప్లీట్ అయ్యే లోపు స్టూడెంట్స్ డైరెక్ట్గా యూఎస్ యొక్క పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లియర్ చేసుకుంటారు. దీని పాసింగ్ పర్సంటేజ్ కూడా చూసుకున్నా 85% ఉంది. డైరెక్ట్గా క్లినికల్ అబ్జర్వేషన్షిప్కి యూఎస్లో ఉన్న ఎమోరీ యూనివర్సిటీకి సమ్మర్ బ్రేక్లో 2 months వెళ్ళొచ్చు. హ్యాపీ కదా, చాలా బాగుంది. వెళ్ళి డైరెక్ట్గా ఒకసారి వెళ్ళినప్పుడు 2 లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ వస్తాయి. వీళ్ళు ఎప్పుడైతే పీజీ అప్లై చేస్తారో ఈ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ యాడ్ ఆన్ చేసుకున్నప్పుడు వీళ్ళ ప్రొఫైల్ స్ట్రాంగ్ అయ్యి వీళ్ళకి కావాల్సిన పీజీలో సీట్ అనేది రావడం జరుగుతుంది. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ యూఎస్లో పీజీ. దాంతోపాటు వాళ్ళకి స్టే ఫండ్ నెలకి 4 లక్షల నుంచి 4.5 లక్షలు మంత్లీ స్టే ఫండ్ కూడా రావడం జరుగుతుంది.